ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చంద్రిక, ఈ చీర చాలా బాగుంది. వెళ్ళు. రేయ్, ఆ గిఫ్ట్ ఎప్పుడు కొన్నవరా? నేను కొనలేదు మామ్, మయూరి తయారు చేసింది. మయూరి తయారు చేసిందా? ఎవర్రా మయూరి? ఓ, నీకు తెలియదు కదా? ఆ, మయూరి ఒకసారి రా. చెప్పండి యశ్ బాబు. మామ్, తనే చామంతి. మరి నువ్వు మయూరి అంటున్నావు? ఆ, మా పరిచయం అలా అయిందిలే మామ్. బాగుందమ్మా. మా వాడికి నచ్చిందంటే మామూలు విషయం కాదు. ఆ, మామ్, తను గిఫ్ట్సే కాదు, అన్ని విషయాల్లోనూ చాలా స్పెషల్గా ఉంటుంది. క్లాసికల్ డాన్స్ చాలా బాగా చేస్తుంది. అవునా? అయితే మీ చెల్లి పెళ్లిలో తనతో పర్ఫార్మెన్స్ చేయించాల్సిందే. కళ్ళు నెత్తికెక్కాయా? నా డ్రెస్ అంతా పాడు చేసావు. చూసుకోలేదమ్మా. కాబోయే చిన్న కొడలు తనతో ఎలా ప్రవర్తించాలో తెలీదా? ఏ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? కొత్త చీర కాళ్ళకి అడ్డం పడినట్టుంది కదూ. ఈ చీర చాలా బాగుంది. అవసరమైన పనులు చెయ్యాలి గాని అనవసరమైన పనులని చేస్తూ ఉంటావు. ఫంక్షన్ అయిపోయేంత వరకు నా కంటికి కనిపించకుండా పోయి ఇక్కడి నుంచి. పోయి ఇక్కడి నుంచి. అతరాత అయ్యో, రానిషా, నా రూమ్ లో డ్రెస్ క్లీన్ చేసుకుందు గాని. ప్రేమ్, తన డ్రెస్ మీద కూల్ డ్రింక్ పడితే చూస్తూ ఉంటావే? తనని తీసుకెళ్ళు. నేనెందుకమ్మా? నీ కాబోయే భార్య కదా. నువ్వు కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? తీసుకెళ్ళు. ఎక్కువ డిస్కషన్ పెడితే నేనే చిన్నబాబునని చామంతికి తెలిసిపోతుంది. నువ్వేం బాధపడకత్తా, అమ్మగారి గురించి తెలిసిందే కదా. వెళ్ళమ్మా. నిషా డ్రెస్ పైన కూల్ డ్రింక్ పడితే లాయర్ బాబు తీసుకెళ్తున్నాడేంటి? ఇంట్లో ఎవరు లేనట్టు. అదిగో పైన దీక్ష రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకుందు పద. దీక్ష రూమ్ కిందకు వెళ్ళాలి? మన రూమ్ ఉంది కదా, మన రూమ్కి వెళ్దాం. మన రూమా? అదే, ఇప్పుడు నీ రూమ్, రేపు మన రూమ్ కదా. ఆ రూమ్ ఖాళీగానే ఉంది కదా. డ్రెస్ క్లీన్ చేసుకోవడానికి ఏ రూమ్ అయితే ఏంటి? నోను, నేను నీ రూమ్లోనే క్లీన్ చేసుకుంటాను. నేను నీ రూమ్కి వస్తే ప్రాబ్లం ఏంటి? మొన్న తీసుకెళ్ళావు కదా, ఈ లోపల కొత్తగా ఏమైనా సెటప్ చేసావా?
పద, నా రూమ్కే వెళ్దాం. నేను దగ్గర అవ్వాలనుకుంటే నువ్వెందుకు అవాయిడ్ చేస్తున్నావు? అలాంటిదేం లేదు, వెళ్దాం పద, రా. వాష్ చేసుకో. నువ్వు బయట కాపలా ఉంటావా ఏంటి? లోపల కూర్చో, నేను వాష్ చేసుకుని వస్తాను. ఉం? కూర్చో. త్వరగా వస్తే బాగుండు, వెళ్ళిపోవచ్చు. చామంతి చూసిందంటే లేనిపోని డౌట్స్ వస్తాయి. నువ్విక్కడే ఉండు, నువ్విక్కడే రెస్ట్ తీసుకో. ఏం పనులున్నా నేను చూసుకుంటాను. నువ్విక్కడే ఉండత్తా. వెళ్ళమా? హలో, ఎందుకంత కంగారు పడుతున్నావు? దీక్ష నాతో వస్తుంటే వద్దని ఆంటీ నిన్నెందుకు పంపించింది నాతో? కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి సరదాగా ఏవో మాట్లాడుకుంటావనే కదా. మరి ఆంటీ మనకి అంత ప్రైవసీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు స్పేస్ తీసుకోవు? నన్ను దగ్గరికి తీసుకోవాలని లేదా? కాబోయే భార్య ఒంటరిగా ఇంత దగ్గరగా దొరికినప్పుడు ఒక హగ్ చేసుకోవాలి, ఒక కిస్ ఇవ్వాలని నీకు అనిపించట్లేదా? నిన్న హలో, ఏంటి నిన్న అంటున్నావు? నన్ను కాకపోతే ఇంకెవరిని హక్ చేసుకుంటావు? అంటే పెళ్ళి అవ్వలేదు కదా. సరే సరే, మనం వెళ్దాం పద. నువ్వు నన్ను దగ్గరికి తీసుకోకపోయినా నేను నిన్ను దగ్గరికి తీసుకోవచ్చుగా. నువ్వు కిస్ ఇవ్వకపోయినా నేను ఇవ్వచ్చుగా. బయట అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ తొందరగా రా. రా 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 రా. ఏ ప్రేమ్, ప్రేమ్! చామంతి చుట్టూ తిరగమంటే మాత్రం తిరుగుతాడు. కాలేజ్ మొత్తం కలవరించి నాలాంటిది దగ్గరికొస్తే పారిపోతున్నాడు. ఏంటి నిషా అలా ఉన్నావు? మీ బావ ఒట్టి పప్పులా ఉన్నాడే. అదేంటి అలా అంటున్నావు? లేకపోతే కాబోయే భార్య కొంచెం రొమాంటిక్ గా ఉందామని దగ్గరవుతుంటే అలా పారిపోతాడేంటి? మా బావ ఆడపిల్లలతో అంత చనువుగా ఉండడు కానీ కాబోయే భార్యవి నిన్ను కాదని పారిపోవడం ఏంటి?